పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పెద్ద పులి కలకలం కొనసాగుతోంది. తాజాగా గంగవరం మండలం గురుగుమ్మి పెద్దగార్లపాడు గ్రామాల వద్ద బెంగాల్ టైగర్ కదలికలు డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించారు. పెద్ద పులి నడిచి వెళ్తుండగా డ్రోన్ కెమెరాకు చిక్కింది. ఆ సమయంలో ర్యాపిడ్ యాక్షన్ టీం బంధించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. తిరుపతి, శ్రీశైలం, విశాఖ, రాజమహేంద్రవరం ప్రాంతాల నుంచి వచ్చిన 4 ర్యాపిడ్ యాక్షన్ బృందాలు పెద్ద పులి కోసం గాలిస్తున్నాయి. డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వన్యప్రాణి రక్షణ కోసం పనిచేసే హనుమాన్ బృందాలు ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. పెద్ద పులి మెడకు అమర్చిన రేడియో కాలర్ ద్వారా వస్తున్న సిగ్నల్స్ ఆధారంగా అది వెళ్తున్న దిశను గుర్తిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలను అటవీశాఖ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. పులిని పట్టుకోవడానికి సిద్దంగా ఉన్నామని సబ్ డిఎఫ్ఓ వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. ఇక పెద్ద పులి సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఏదైతే పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పెద్ద పులి కలకలం కొనసాగుతుంది. ఇవాళ ఉదయం అయితే పెద్ద పులి త్రుటిలో తప్పించుకుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంగవరం మండలం గురుగుమ్మి పెద్దగార్లపాడు వద్ద డ్రోన్ కెమెరాకు ఈ పెద్ద పులి చిక్కడం జరిగింది. అయితే ఇప్పటికీ 4 బృందాలు ఇటు శ్రీశైలం, విశాఖ, రాజమండ్రి 4 బృందాలు కూడా ఇక్కడ చేరుకుని ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. అంటే పెద్ద పులిని సురక్షితంగా బంధించే ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. అయితే ఇందులో చూస్తే కనుక ఈ పెద్ద పులి డ్రోన్ కెమెరాకి చిక్కిన క్రమంలో నడిచి వెళ్తున్న సమయంలో డ్రోన్ కెమెరాకి చిక్కింది. బంధించేందుకు సిద్ధమైన క్రమంలో పెద్ద పులి మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసింది, ముందుకు వెళ్ళిపోయింది. అయితే ప్రస్తుతం పెద్ద పులి గోకవరం సమీపంలోని పూక్స్పేట ప్రాంతంలో ఉన్నట్టుగా కూడా అటవీశాఖ అధికారులు భావిస్తారు. అదేవిధంగా దానికి సంబంధించిన మెడకు అమర్చిన రేడియో కాలర్ ద్వారా సిగ్నల్స్ ను కూడా ట్రాక్ చేస్తున్నారు. అయితే దాదాపుగా త్వరగా ఈ ఆపరేషన్ కొలికి తీసుకొచ్చేందుకు కూడా ఫారెస్ట్ అధికారులు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో చూస్తే కనుక ఈ గత నెల 26వ తేదీన ఏకకాలంగా 9 పశువులను కూడా ఈ పెద్ద పులి హతమార్చిన నేపథ్యంలో తీవ్ర కలకలం రేగింది. ఖచ్చితంగా బంధించాలని చెప్పి కూడా స్థానికులు, ముఖ్యంగా రాజమంగి ప్రాంతానికి సంబంధించిన గిరిజన గ్రామాల ప్రజలంతా కూడా గోలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో స్వయంగా డిప్యూటీ సీఎం, అదేవిధంగా అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని హనుమాన్ బృందాలను కూడా రంగంలోకి దించడం జరిగింది. వన్యప్రాణులను సంరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఏర్పాటు చేసిన హనుమాన్ బృందాలను కూడా రంగంలో దించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక వీరంతా కూడా నైపుణ్యం కలిగిన షూటర్లు. పెద్ద పులికి ఎలాంటి ప్రాణహాని లేకుండా మత్తు ఇంజక్షన్ ఇచ్చి షూట్ చేసి దీన్ని బంధించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ఏడీఎస్ఓ సుబ్బారెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. దాదాపు 100 మంది వరకు కూడా సిబ్బంది ప్రస్తుతం ఈ ఆపరేషన్ లో కూడా పాల్గొంటున్నారు. అయితే పెద్ద పులిని మరోసారి బంధించే పరిస్థితి ఉంటుందా, లేదంటే దారిని అతి రూట్ లో అది వెళ్లే దారిలో అటు వెళ్లి మళ్ళీ తిరిగి అడవుల్లోకి వెళ్ళిపోతే అలా విడిచిపెట్టేస్తారనేసి కూడా సందిగ్ధం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి అయితే పెద్ద పులి అయితే జనావాసాల వరకు రావట్లేదు, కానీ ఈ గిరిజన గ్రామాలకు సంబంధించిన రైతులు అడవుల్లో విడిచిపెట్టే పశువులను కూడా వేటాడుతుంది. అయితే అదేవిధంగా ఒంటరిగా వెళ్తే మాత్రం దాడి చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనుషులపై అటాక్ చేయలేదని చెప్పి అటవీశాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఒంటరిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద పులి దాడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పెద్ద పులిని ఖచ్చితంగా ఈ త్వరగా బంధించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే ఇది ఎప్పుడు ఏదైతే కార్యరూపం దాల్చిందనేది చూడాల్సి ఉంది. చూస్తే కనుక గత 4 నెలల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అధికారులను ఈ పెద్ద పులి ముప్పుదిప్పులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఏడాది జనవరి నెలలో తడవ అడవి ప్రాంతం నుంచి తెలంగాణ కన్నాపురం ఫారెస్ట్ మీదుగా ఏలూరు జిల్లా పోలవరం ప్రాంతానికి చేరుకుంది. అక్కడి నుంచి కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుని రాజమండ్రి వద్ద గ్రామాల్లోకి చుట్టేసింది. దీంతో ఫిబ్రవరి 6వ తేదీన ఈ పెద్ద పులిని విజయవంతంగా కుర్మాపురం గ్రామంలో బంధించారు. అయితే అక్కడి నుంచే ఫారెస్ట్ అధికారుల అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఎందుకంటే దీన్ని పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టాలని చెప్పి కూడా పులుల సంతతిని పెంచేందుకు పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టాలని చేసి ప్రణాళికతో ముందుకు వెళ్లారు. అయితే అది కాక బెడిసికొట్టి పెద్ద పులి అయితే తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసిన పరిస్థితి. పాపికొండల అభయారణ్యం నుంచి ముందుకు వెళ్ళిపోతే దాదాపు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పాపికొండల అభయారణ్యం ఉంటుంది. పాపికొండల అభయారణ్యంలోకి లోపలికి వెళ్ళిపోయి ఉంటే ఈ పెద్ద పులి సంగతి పెద్దగా బయటకు వచ్చేది కాదు. అయితే ప్రస్తుతం మళ్ళీ వెనక్కి వచ్చేసిన నేపథ్యంలో దాదాపు 3 నెలల నుంచి మళ్ళీ ఇక్కడే సంచరిస్తుంది. గత 20 రోజుల నుంచి కూడా రాజమండ్రి మండలంలో అయితే తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతానికైతే దాదాపు 4 బృందాలు పనిచేస్తున్నారు. అదేవిధంగా హనుమాన్ బృందాలు వీరందరూ కూడా ఈ పెద్ద పులిని బంధించేందుకు కూడా ప్రయత్నిస్తారు. అయితే
గతంతో పోల్చుకుంటే కోర్మాపురం గ్రామంలో ఆపరేషన్ జరిగినప్పుడు అయితే ఆ పెద్ద పులి పూర్తిగా ఒక పశువుల పాకలో నచ్చింది. దీంతో అది బయటకు వచ్చిన క్రమంలో దాన్ని నలుగురు షూటర్లలో ఒకరు సక్సెస్ అవ్వగలిగారు. మొత్తం ఇంజక్షన్ గన్తో షూట్ చేయగలిగారు. అయితే ఇప్పుడు పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఏమాత్రం ఈ పెద్ద పులి చిక్కే పరిస్థితి చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ పెద్ద పులి కూడా తను ఈ షూట్ అయితే మనుషులు కదలికలు కూడా అలవాటు పడిపోయింది కాబట్టి ఖచ్చితంగా చిక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదేమైనా స్థానికుల డిమాండ్ అయితే గిరిజనులు అయితే తీవ్ర భయాందోళన చెందుతున్న నేపథ్యంలో ఇకనైనా దీన్ని త్వరగా పట్టుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే పెద్ద పులి ఎగ్జాక్ట్ గా ఇవాళ ఉదయం గంగవరం మండలంలోనూ ప్రస్తుతం చూస్తే కనుక గోపురం మండలం వచ్చి అక్కడ పోక్స్పేట ప్రాంతంలో అడవి ప్రాంతంలో కూడా తిరుగుతున్నట్టుగా కూడా ఏదైతే గుర్తించడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు బంధిస్తారా ఏంటి, ఇవాళ రేపట్లో బంధించగలరా లేదంటే మరికొద్ది రోజులు పడుతుందా, లేదంటే తిరిగి పెద్ద పులి మళ్ళీ అడవుల్లో వెళ్ళిపోతే దాన్ని అలా విడిచిపెట్టేస్తారా, ఆ పరిస్థితులు కూడా ఉన్నాయనేది కూడా ఒక సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతానికైతే ఈ పెద్ద పులి వ్యవహారం మాత్రం మరోసారి ఆ టాపిక్ గా మారింది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ. దాన్ని బంధించే దానికోసం అన్ని మంచి ఎక్స్పర్ట్ టీమ్స్ తీసుకొని వచ్చాము. ఇప్పుడు మీరే చూడండి, ఇక్కడ వైజాగ్ నుంచి కూడా ఒక టీం వచ్చింది, రాజమండ్రి నుంచి ఒక టీం ఎలాగో మాతోనే ఉంది. మేము గత నుంచి అంతకు ముందు కూడా దాదాపు 3 నెలల నుంచి పూనా నుంచి టీమ్స్ వచ్చాయి, శ్రీశైలం టీమ్స్ ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు ఇంకా వేరే టీమ్స్ తెచ్చాము. ఇంకా కొంతమందిని తీసుకొని వచ్చేదానికి మా ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా ఉన్నతాధికారి అయినటువంటి చలపతిరావు సారు, వాళ్ళందరి ఆదేశాలతో మా సీసీఎఫ్ గారు మమ్మల్ని దీన్ని నిరంతరము పర్యవేక్షిస్తూ దాని కదలికలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు చేరవేసడానికి మేమంతా ఇక్కడ ఫీల్డ్ లో పనిచేస్తాం. దాన్ని బంధించే దానికోసం అన్ని